ఎలా చూడండి. వాడు ఆయన ఇంటి వెనకాల ముసుగేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలెడతారా ఎవరైనా? హలో పిల్లగారు పేస్ట్ సార్ సతీష్ గారు ఒకసారి మొఖం చూపించి వెళ్ళిపోండి. సుధీరు ఒకసారి తలపైకి ఎత్తి ఎత్తినప్పుడు వదిలేనికి గొప్ప స్మైల్. ఫ్రెండ్స్, ఇది మా 18 అసలు పూజ. అందరూ చూడండి, లైవ్ పెడతాం యూట్యూబ్లో. తప్పగా చూసి మా సచిన్ అనే యూట్యూబర్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. ధన్యవాదాలు. తిరుపతి వాస్తవులు శ్రీ రక్షిత రాజేశ్వరి గారు 200 రూపాయలు. తిరుపతి వాస్తవులు శ్రీ రక్షిత రాజేశ్వరి గారు 200 రూపాయలు. భక్త మహేశ్వరి గురించి మానేపల్లి భవానీ నగర్లో వేయించేసినటువంటి శ్రీ కనదర్ కుమార్ సన్నిధిలో ఈరోజు శ్రీ కనదర్ కుమారపేట భవనాలచే 18 కలశాల పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడడం కావున రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా మిక్సింగ్ అవుతావా? మిక్సింగా ట్యాబ్లోనా ఐఫోన్
రేకలేవా పువ్వులు రేకలు పువ్వులు రేకలు పువ్వులు రేకలేవా సాయంత్రం వేద్దామన్నారు. దుర్గుడను రాక్షస వీరుని తారయను నామే దుర్ముఖుడను అసుర శ్రేష్ఠుని జయ అను ఆమె కరుడను నిశాచర వీరుని ఎదుర్కొని సమరము సాగించుచుంటివి. దుర్గాసురుడు దేవిని సమీపించి యోగశక్తిని ప్రయోగించగా ఆమె వేరొక చక్రముతో దానిని తుత్తీనయులు గావించెను. వారి ధనుర్బాణములను భంగము గావించెను. వారి శూలము గద ఖడ్గ మొదలైనటువంటి 13 ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ముందుగా తల్లి మమ్మల్ని చల్లగా కాపాడు, మా పిల్ల పాపల్ని చల్లగా కాపాడమంటూ కోరుకుంటూ మా గృహములో క్షీరాభివృద్ధికి పశుభివృద్ధికి లోటు లేకుండా చూడమని కోరుకుంటూ అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం క్షీరాభిషేకం. అభిషేక ప్రియమే జై దుర్గా భవానీ మాతకు నాము అమ్మవారికి బాలాభిషేకం తల్లి వారికి బాలాభిషేకం తల్లి వారికి ఆభుగాలు పెట్టినాము అమ్మవారికి బాలాభిషేకం తల్లి వారికి విజయవాడ కొండ పైన అభిషేకం స్వామి మాకు దేవి మాకు స్వామి అని వచ్చేస్తుంది అలవాటైపోయేది. తల్లి మాకు ఆయుష్ను ప్రసాదించమని కోరుకుంటూ ఆ కనకదుర్గ అమ్మవారికి ఆవు పాల పెరుగుతో అభిషేకం గది అభిషేకం. దేవి ఆవు పెరుగు తెచ్చినాము అమ్మవారికి గది అభిషేకం తల్లి వారికి కనకదుర్గమ్మ తల్లి కోటి కోటి సూర్యుల కాంతి నీలో నిక్షిప్తం చేసుకుని ఉన్నావు. అందులో అనుమాత్రమైన మాకు ప్రసాదించమని కోరుకుంటూ కాంతికి ప్రతిరూపమైనటువంటి ఆవు నెయ్యితో అభిషేకం ఆజ్యాభిషేకం. దేవి ఆవు నెయ్యి తెచ్చినాము అమ్మవారికి
దేవి ఆజ్ఞస్నానానందోధాజమనీయం సమర్పయామి. తల్లి, మేము తెల్లవారు లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా కూడా మా నోట ఎటువంటి పరుష పదజాలము రాకుండా చూసుకుంటూ మేము ఎల్లప్పుడూ మృదు మధురంగా మాట్లాడేలా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ మధు అభిషేకం, తేనెతో అభిషేకం. దేవి పంచామృత స్నానానంతరం సమర్పయామి. తల్లి, మీ వారికి ఎంతో ఇష్టమైనటువంటి నారికేళ జలము, కొబ్బరి నీళ్లతో అభిషేకము. దేవి స్వామి, దేవి, మా ఆడవారందరి పసుపు కుంకుమలు చల్లగా కాపాడమని కోరుకుంటూ అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం, హరిద్రాభిషేకం. దేవి శ్రీరాము అమ్మవారికి హరిద్రాభిషేకం, తల్లివారికి పసుపు కుంకుమ శ్రీరాము అమ్మ
దేవి చందన స్నానానంతరం తల్లి మా ఆడవారందరూ అఖండ సౌభాగ్యవతులుగా వెలసిల్లాలని కోరుకుంటూ పరిమళ పుష్పములతో స్నానం పుష్పాభిషేకం. దేవి సమర్పయామి. తల్లి, నీ పూజలు చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా, యాత్రలు చేయాలన్నా దేనికైనా కావాల్సింది ధనం. కాబట్టి మాకు సిరి సంపదలు ప్రసాదించమని కోరుకుంటూ అమ్మవారికి కనకాభిషేకం. దేవి శ్రీరాము అమ్మవారికి
అభిషేకం తల్లివారికి అభిషేకం తల్లి ఎప్పటిదాకా నీకు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పళ్ళరసం పంచామృతం గంధం విభూతి పసుపు కుంకుమ కనకాభిషేకం పుష్పాభిషేకం నారికేళోదకం ఇటువంటి ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించాం. ఇప్పుడు ఆఖరిగా నీవు చల్లగా సేద తీరి మా కోరికలన్నీ తీరుస్తామనే నమ్మకంతో నీకు పన్నీటి ద్రవ్య స్నానం చేస్తున్నాం. పరిమళ ద్రవ్య స్నానం. దేవి వడి ఉంది అంటే పలహారం ఇడ్లీలు బజ్జీలను భక్తులు పూజ చూడడానికి వచ్చిన భక్తులు 50 మంది కూడా ఆ పలహారాన్ని కూడా తీసుకుని అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. గారికి సూర్బా జై భవానీ.
ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ భవానీలో పూజ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరం. ఎక్కడ చూసినా మీ ఇబ్బంది ఏమో కదా. మరి ముందుగా మా తమ్ముడు బుజ్జిభావాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరి అమ్మవారి దయతో ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే మన దుర్గపంతులు గారు మేము చిన్న ఆలోచన చేసాం. అయ్యప్ప స్వామికి కలిసి పూజల్లో 18 గంటలకే పూజ ఉంటుంది, అందరికీ తెలుస్తున్నది. అలాగే అమ్మవార్లకి అష్టాదశ పీఠాలు ఉన్నాయి కాబట్టి గురు భావనతో ఆలోచించి మళ్ళీ సంవత్సరం నాటికి మనం 18 మెట్లకు 18 దేవతలు అష్టాదశ అమ్మవారిని ఆహ్వానించుకుని పూజ చేసుకున్నాక చాలా చక్కగా ఉంటుందని భావించాం. మరి మీరు దానికి సంకల్పిస్తే మా అయ్యప్ప సేవా సంఘం తరఫున ఆ 18 విగ్రహాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా స్వామివారికి పంచరత్నాలు చెప్తుంటాం లోకవేర మహాపూజం. అమ్మవారి పూజలో సహజంగా అది కనపడలేదు. మరుసటి సంవత్సరం నాటికి నా శక్తి మేర అది రాయడానికి ప్రయత్నిస్తాను. పంచరత్నం కూడా అమ్మవారి పూజల్లో పెట్టడానికి ప్రయత్నిద్దామని కోరుకుంటూ జై భవాని. చాకలపాలెం గురుభవాని గారు మండపం వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వారికి శిర సత్కారం. జై భవాని. పెదపట్నంలో 3 పీఠాలు ఉన్నాయి కనుక మాకు గురుభావన తెలియదు. దయవంచి అన్యద మమ్మల్ని తప్పుగా భావించగా 3 పీఠాల గురుభావనలు కూడా వచ్చి ఈ చిరు సత్కారాన్ని స్వీకరిస్తారని మరి కూర్చున్నాం. జై భవాని.
ప్రత్యేకమైన ధన్యవాదాలు మా యొక్క పీఠం తరపున మా తరపున వారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే. వానేపల్లి పీఠం భవాని ప్రసాద్ భవాని మీరు సత్కారాన్ని అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో శ్రీ నాగార్జున సిద్ధరావు గారు 200 రూపాయలు ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు. వారికి విజయానికి మార్గం
Durga, 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 Durga,